నమస్తే అండి. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. విటమిన్ సి దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రోగనిరోధక శక్తిని పెంచడంలో దీనిది ఒక ప్రత్యేక పాత్ర. విటమిన్ సి ప్రయోజనాల చిట్టా చాలా పెద్దది. అయితే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వాయుష్య, కాలుష్య సంబంధ ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి రక్షించడంలో విటమిన్ సి చాలా దోహదపడుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు, వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే పొగ, దుమ్ముతో కూడిన అలాగే తుఫాన్ల వల్ల కలిగే ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడంలో విటమిన్ సి ప్రయోజనకారి అని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ, ఫుల్కాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. CM 2.5 కాలుష్యానికి గురైన ఎలుకలు, ప్రయోగశాలలో పెరిగిన మానవ కణజాలాలపై వరుస ప్రయోగాలు చేయటం ద్వారా విటమిన్ సి ప్రభావాలను పరిశోధకులు చాలా పరీక్షించారట. సో విటమిన్ సి అనేది ఎప్పుడు మనం నిమ్మకాయ కానీ, ఆరెంజ్ అంటుంటుంది కదా, సంత్రా, సో ఇలాంటి వాటిల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. తరచుగా అవి తింటూ ఉండాలి. ఇప్పుడు వెళ్ళి ఆ జంక్ ఫుడ్స్, బర్గర్లు, పిజ్జాలు, ఇంకా ఏమేమో ఇవన్నీ ఆన్లైన్ ఆర్డర్స్ అవి ఇవి తెప్పించుకొని తింటూ ఉంటాం కదా. సో దానికంటే పళ్ళు, విటమిన్ సి ఉన్న పళ్ళు తింటే చాలా మంచిది అని నిపుణులు, డాక్టర్లు కూడా చెప్తున్నారు. సో అదేంటంటే CM 2.5 ప్రేరిత కణ అసమతుల్యత తర్వాత ఇలాంటివన్నీ విటమిన్ సి సమర్థవంతంగా నిరోధిస్తుందట. సో ఈ పరిశోధనలు అవన్నీ తెలియజేశారు. సో ఏది ఏమైనా ఈ జంక్ ఫుడ్స్ని దూరంగా పెట్టండి. నేను ఇదంతా చెప్పుకొచ్చేది ఏంటంటే పళ్ళు ఒక విటమిన్ సియే కాదు, అన్నీ ఉంటాయి. నేను ఇందాక ఒక వీడియోలో చూసిన ఒక డాక్టర్ గారు అంటున్నారు, కంటిన్యూగా ఒక 15 రోజులు రాత్రిపూట కేవలం పండ్లు మాత్రమే తినండి. మరి చాలా ప్రముఖ డాక్టరే కంటిన్యూగా ఒక 15-20 రోజులు, 1 మంత్ రాత్రిపూట పండ్లు మాత్రమే తినండి. షుగరు, బీపీ అవన్నీ ఉంటే మళ్ళీ నన్ను అడగండి. నిజంగా కదా, మనకు ప్రకృతి ఇచ్చిన పళ్ళు. అయితే ఇప్పుడు ఆ పండ్లను కూడా కల్తీ చేస్తున్నారు అనుకోండి. చాలా వింటూ ఉన్నాం, అవి లావ్ అవటానికి, పక్వంగా రావటానికి, పెరగడానికి ఏమో కెమికల్స్ ఇంజెక్ట్ చేస్తున్నారని, మందులు వేస్తున్నారు. మరి సో థ్యాంక్ యూ.